అరుంధతి గారు. ఆ! హలో మేడం. ఆ! ఆహ్, డైరెక్ట్ కొన్ని కొన్ని చూసాను మేడం. కానీ స్పామ్ చెక్కర్ అది ఓపెన్ అవ్వలేదు, రాలేదు. ఓకే. అది టూల్ చూడాలండి. టైము సెట్ అవ్వట్లేదు. అది ఇంకా ఏదైనా ఒక టూల్ ఉంటే చూసిస్తాను. అది కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఉంటే బెటర్. 1, 2 అయిపోగానే అది క్లోజ్ అయితుంది. అదే మేడం. ఈ పేమెంట్ వెబ్‌సైట్ అదే ఎస్‌సిఓ చెక్కర్‌లనేమో అసలు రావట్లేదు. హ్మ్. అది చూడాలి ఇది గూడా. ఏదైనా టూల్ ఉందేమో. ఇవాళ అదే మా ఆఫీస్‌లో గూడా చూడడానికి అదే ఉంటే వాళ్ళకి గూడా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ అయింది. రాలేదు వాళ్ళకి కూడా. ఏ సైట్ ఓపెన్ చేసినా ఒకటే ఇస్తున్నది. అంటే 3 గూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదే ప్రాబ్లమ్ వచ్చింది. ఇవాళ అంటే మాది మొన్న టీమ్ మెంబర్స్ కూడా వర్క్ చేస్తుంటే వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. వాళ్ళు చేంజ్ చేసినట్టున్నారు పేమెంట్ ఆప్షన్‌కి. చూడాలి ఇంకేదన్నా అదర్ ఆల్టర్‌నేటివ్ టూల్స్ ఒకటి వెతకాలి. కొంచెం సెర్చ్ చేస్తే దొరుకుతాయి. బట్ టైం పడతది. అంటే ఏ టూల్ ఫ్రీ ఇస్తుందో తెలీదు. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళేంటంటే ఫ్రీ ఇస్తారు కొన్ని రోజులు జనానికి. తర్వాత అందరూ అలవాటయిన తర్వాత వాళ్ళు పెయిడ్‌కి కన్వర్ట్ చేసుకుంటారు. ఇట్లా ఇంకెవరైనా ఫ్రీ టూల్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకసారి అది లేకపోతే మళ్ళీ మనం వర్క్ చేయడం కూడా చాలా కష్టమవుతది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ మనము ఈ కొత్త కొత్త సైట్స్ రీసెర్చ్ చేసుకొని తీసుకొని స్పామ్ స్కోర్ అండ్ డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి కదా. అలాగే మనం రిపోర్ట్ ఇవ్వాలన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్కి రిపోర్ట్ ఇవ్వాలన్నా కూడా మనకు ఆ టూల్ కావాలి. ఆ టూల్లో ఆ వెబ్సైట్లో నుంచి చూసి ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి, అలాగే డొమైన్ అథారిటీ ఎంత యాడ్ అయింది, ఇవి కూడా తీసి ఇవ్వడానికి మనకు ఆ టూల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అయితే ఫ్రీగా బాగానే ఇచ్చిందని ఎందుకో ఇప్పుడు ఇవ్వట్లేదు అది. డైరెక్టరీస్ మీకు అర్థమైనయి అనుకుంటున్నాను. ఎవరికైనా మళ్ళీ చెప్పమంటే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. డైరెక్టరీస్ ఎలా తీసుకోవాలి, అలాగే డైరెక్టరీస్ సబ్మిషన్స్. ఈ బ్యాక్ లింక్స్ అంటే ఎర్రరా మేడం? అహా! కాదు. లింకింగ్ ఒక సైట్ నుంచి ఇంకొక సైట్‌కి లింక్ వస్తాయన్నమాట ఇంటర్నల్‌గా. అవి మనకి కనిపించవు. టూల్స్ ఉంటేనే అవి మనం చెక్ చేయగలుగుతాం. ఎర్రర్స్ అంటే దాంట్లో వెబ్‌సైట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ అంటే. దానికి దీనికి అసలు ఆ! మనకి సపోర్ట్ వస్తదనమాట. ఇప్పుడు ఒక సైట్ నుంచి ఇంకొక సైట్‌కి సపోర్ట్ రావాలి అంటే ఎలా వస్తదంటే లింక్ ద్వారానే సపోర్ట్ వస్తది. ఈ వెబ్‌సైట్ మన వెబ్‌సైట్‌ని సపోర్ట్ చేస్తుంది అనేది గూగుల్‌కి తెలియాలంటే ఆ లింకింగ్ అనేది ఉండాలనమాట 2 వెబ్‌సైట్‌లకి బిట్వీన్. నిన్న మనం జస్ట్ డైరెక్టరీ సబ్మిషన్స్ సబ్మిట్ చేసాము. బట్ దాన్ని రిపోర్ట్ లాగా నార్మల్‌గా ఏంటంటే మనకి డి డిఫరెంట్ వేస్ ఉంటాయి. మనము మెయింటైన్ చేసుకోవడానికి. లైక్ ఫస్ట్ బేసిక్ అండ్ ఫ్రీ వర్షన్ వచ్చేసి గూగుల్ షీట్స్. మాక్సిమం టూల్స్ అవి తీసుకోకుండా గూగుల్ షీట్లోనే ఆల్మోస్ట్ మేనేజ్ చేస్తారు అందరూ. ఎందుకంటే టూల్స్ అంటే ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. కానీ కొంచెం పెద్ద కంపెనీస్ అంటే అమౌంట్ పే చేయగలిగిన కంపెనీస్ లేదా ఫారిన్ కంపెనీస్ అయితే మోస్ట్లీ టూల్స్ అయితే యూస్ చేస్తారు వాళ్ళు కంపల్సరీగా. అలాంటప్పుడు ఆ ఆ టూల్స్ని వాళ్ళు ఏ టూల్ తీసుకుంటున్నారు అనే ఆ టూల్ని బేస్ చేసుకొని మనము ఇవన్నీ కూడా చూస్తాము. లైక్ ఎన్ని లింక్స్ వచ్చినాయి ఇవన్నీ. లైక్ రిపోర్ట్స్ మెయింటైన్ చేసుకోవటం కానీ ఇట్లా మొత్తం అన్ని టూల్స్లోనే మనకి కనిపిస్తాయి. ఆ వెబ్సైట్లో మనం ఏం వర్క్ చేస్తుంది అంతా అందులో అప్డేట్ చేస్తాం. అంటే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి దాంట్లో కూడా. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అని అండ్ ఇట్లాంటి లైక్ ట్రాకింగ్ టూల్స్ ఇవన్నీ. బట్ మ్యాక్సిమం అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ గూగుల్ షీట్స్లోనే వర్క్ చేస్తారు. ఈ గూగుల్ షీట్లో మనం బేసిక్గా ఎలా అప్డేట్ చేసుకోవాలి మన వర్క్ని అంటే
ఇక్కడ గూగుల్ డ్రైవ్‌లోకి వెళ్ళేసి ఇక్కడ గూగుల్ షీట్ ఒకటి తీసుకోండి. ఇంకా ఈ షీట్‌లో మనము దేనికి వర్క్ చేస్తున్నామో కంపెనీ పేరు ఇక్కడ యాడ్ చేయండి. మీరు వర్క్ కోసం ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నారు కదా! ఆ జీమెయిల్ ఐడి తోటి క్రియేట్ చేసి హ్మ్. మీరు ఆ డాక్యుమెంట్స్‌ని వ్యూవర్ డాక్యుమెంట్ లాగా నాకు షేర్ చేస్తే నేను చూస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం నిన్న డైరెక్టరీస్ చేసాము. డైరెక్టరీ సబ్మిషన్సే. ఫస్ట్ డైరెక్టరీస్. దీనికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆడిట్ రిపోర్ట్ అనేది యాడ్ చేయండి. ఈ ఆడిట్ రిపోర్ట్ అనేది మనకి యూజ్ అవుతది. ఈరోజు ఫస్ట్ డే మీకు వెబ్‌సైట్ చేతికొచ్చినప్పుడు ఫస్ట్ డే మీరు చేయాల్సింది ఆడిట్. ఆ ఆడిట్ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ 10 డేస్, 15 డేస్ తర్వాత మీకు రిపోర్ట్ ఇవ్వమన్నప్పుడు ఈ ఆడిట్ రిపోర్ట్‌లో మనం ఏం చూసాము, నెక్స్ట్ దాని ఇంప్రూవ్‌మెంట్స్ ఏమున్నాయనేది ఇవ్వడానికి సరిపోతుంది. అలాగే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తది. ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, ఏమేమి ఎర్రర్స్ రెక్టిఫై చేసాము, ఇవన్నీ కూడా ఈ ఆడిట్ రిపోర్ట్‌లో మనం మెయింటైన్ చేస్తే వాళ్ళు ఏదైనా అడగగానే ఇమ్మీడియేట్‌గా తీసివ్వడానికి ఛాన్స్ ఉంటది. ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ యాడ్ చేయండి. నెక్స్ట్ డైరెక్టరీస్. ఈ డైరెక్టరీస్‌లో ఫస్ట్ డేట్. నెక్స్ట్ నంబరు అంటే డైరెక్టరీ సబ్మిషన్ సైడ్. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్. అంటే దీనికేమి యూజర్ నేమ్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ఈ మెయిల్ ఒకటి ఇస్తే సరిపోయిద్ది. మెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ వెబ్‌సైట్ లింక్. ఈరోజు ఏ సైట్ ఇక్కడ ఒక 10 డైరెక్టరీస్‌లో ఏ లింక్ యాడ్ చేసి తర్వాత నెక్స్ట్ ఆ లింక్ యాడ్ చేయకుండా మళ్ళీ ఇంకొక లింక్ యాడ్ చేసుకోవడానికి మనకిక్కడ ఛాన్స్ ఉంటది. అయితే లైక్ ఈరోజు మనము మనం ఒక లింక్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అనేసి కొన్ని తీసుకుందాం. ఇక్కడ మనకు ఒక్కొక్క లింక్ తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేసి అది సబ్మిట్ చేసి మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. టైం వేస్ట్ అవుతుంది. అలా అని మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ ఉంది. అది వచ్చేసి ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది, కాపీ యూఆర్ఎల్ అని. ఇది మనం ఎక్స్టెన్షన్ అనమాట. ఇది యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. చాలా అంటే వేరే వేరే సైట్స్ క్రోమ్ ఎక్స్టెన్షన్లో కానీ దీంట్లో కానీ వర్క్ అవ్వట్లేదు. దానికోసం అనేసి ఇంకా మీకు వేరే ఉన్నాయి, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదొక్క నిమిషం పేస్ట్ చేసి మొత్తం అన్ని యూఆర్ఎల్స్ ఒకసారి పేస్ట్ అయిపోతాయి అనమాట. వన్ బై వన్ చేసే కన్నా ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళేసి మేనేజ్ ఎక్స్టెన్షన్ అని ఇక్కడ వచ్చాక గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉంది. లేకపోతే క్రోమ్ అయినా కూడా మీరు క్రోమ్లో చేయొచ్చు. కాపీ యూఆర్ఎల్స్ ఎక్స్టెన్షన్ అని ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఎక్స్టెన్షన్స్. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇది వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ యాక్టివ్లో ఉంది. బట్ ఇది మీకు కనుక
ఇన్‌స్టాల్ చేసుకోమని ఇట్లా ఆప్షన్ వస్తే ఇన్‌స్టాల్ అనేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఇది రాకపోతే మీరు ఇది యాడ్ చేసుకోండి. ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఆహ్, ఇదైతేనే మనకు కొంచెం ఈజీగా ఉంటది. మీ సిస్టమ్స్‌లో ఓపెన్ చేసుకొని ఒక్కసారి ఇది చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. అది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత జస్ట్ మీరు ఏ అయితే డైరెక్టరీ సైట్స్ కాపీ చేసుకున్నారో ఎక్సెల్ షీట్‌లో నుంచి అవి ఇక్కడికొచ్చి ఇక్కడ పేస్ట్ అంటే మొత్తం పేస్ట్ అవుతాయన్నమాట. మొత్తం ఒకేసారి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫాస్ట్‌గా చేసుకోవడానికి ఈజీగా ఉంటది. నెక్స్ట్ మన వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈరోజు మనం ఏ లింక్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ లింక్ తీసుకోవాలి. ప్రస్తుతానికి ఈరోజు ఒక బ్లాగ్ సబ్మిట్ చేద్దాం అనుకున్నా. ఈ బ్లాగ్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని నోట్‌ప్యాడ్‌లో యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కంట్రోల్ యూ. ఇక్కడొచ్చేసి టైటిల్ కాపీ చేసుకోండి. కొన్ని డైరెక్టరీస్ ఏంటంటే టైటిల్ డూప్లికేట్ అని చూపిస్తది. అలాంటప్పుడు మనం టైటిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ యూఆర్ఎల్ మళ్ళీ సబ్మిట్ చేసేటప్పుడు టైటిల్ చేంజ్ చేసుకుంటే ఏం కాదు. వేరే టైటిల్ తోటి సబ్మిట్ చేయొచ్చు. అంటే యూఆర్ఎల్ గనక యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏం చేయలేం గానీ, టైటిల్ యాక్సెప్ట్ చేయకపోతే టైటిల్ మార్చుకొని పెట్టొచ్చు. ఇక్కడ దీనిలో కీవర్డ్స్ అనేవి మనమే తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత ఇంక ఈ సైట్ తోటి మనకేం పని లేదు. జస్ట్ ఒకసారి తీసి పెట్టుకుంటే మిగతా అన్నిట్లో కూడా చేయొచ్చనమాట. మిగతా మనం హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఏమేం చేస్తాం అన్నిట్లోనూ ఆ రోజుకి ఆ లింకు కంప్లీట్ జేసుకోవచ్చు. ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్‌లో యూఆర్ఎల్. ఇలా మొత్తం వరుసపెట్టి అన్ని సైట్స్‌లోనూ మనము యాడ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి రెగ్యులర్ ఫీచర్డ్ లింక్ అని ఉంది. రెగ్యులరే తీసుకుంటున్నాం. మనకి ప్రతి దాంట్లో కూడా మనం అంతే తీసుకుంటున్నామనమాట. ఇక్కడ ఆహ్, వెబ్‌సైట్ విత్ రెసిప్రోకల్ ఉంది. రెసిప్రోకల్ అసలు టచ్ చేయొద్దు. ఫ్రీ వెబ్‌సైట్ సబ్మిషన్ అని ఉంది. ఇది ఆహ్, 9-12 వీక్స్ పట్టింది. ఇక్కడ స్టెప్ 2 నెక్స్ట్ మనది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. ట్రైనింగ్స్ ఉంది. ఇక్కడ మనం యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇలా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీస్ ఇది కూడా కేటగిరీస్.
సబ్మిట్ లింక్ అని ఉంది కదా! అదే క్లిక్ చేయాల. ఇంకా ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది లింక్ ఉంది. సబ్మిట్ యూఆర్ఎల్ కానీ లేకపోతే సబ్మిట్ లింక్. రెగ్యులర్ ఫ్రీ. ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ టైటిల్ తీసుకున్నాం. ఇట్లా అన్ని పేజెస్‌కి పేస్ట్ చేసుకున్నాం వరుసగా. ఇక్కడ డిస్క్రిప్షన్, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ మన కీవర్డ్స్ యాడ్ చేయాలి. మళ్ళీ యాడ్ చేద్దాం కీవర్డ్స్. డిస్క్రిప్షన్ పేస్ట్ చేసినాక ఇక్కడ కంటిన్యూ. కొంచెం టైం పడుతుంది. కొన్నిటికేమో స్టార్టింగ్‌లోనే కేటగరీ సెలెక్ట్ చేసుకుంటాం. కొన్నేమో నెక్స్ట్ మన సబ్మిషన్ చేసే ముందు కేటగరీస్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే వెబ్‌సైట్ వాళ్ళు ఇచ్చిన డాష్‌బోర్డ్‌ని బట్టి. బిజినెస్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకో. ఇంకిక్కడ లింక్ వచ్చేసి సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఇది కూడా ఇదే వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఇలానే వచ్చింది. ఇది కూడా సేమ్ ఇంక అన్నీ అలానే చేయాలి. ఇక్కడ మన నేమ్, ఇక్కడ ఒకటి కీవర్డ్స్ అడిగింది ఈ వెబ్సైట్. దీనికి కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేద్దాం. అగ్రీ అండ్ సబ్మిషన్. ఇప్పుడు మొత్తం ఈ యొక్క 5 లింక్స్ ఉన్నాయి కదా! ఈ లింక్స్ మొత్తం కాపీ చేసి, అంటే మనకి లింక్స్ అన్నీ కాపీ అయినాయి 6 లింక్స్. తర్వాత మన వెబ్సైట్‌లో ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటది. 1 బై 1 అంటే ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో అన్ని ఫీల్డ్‌లు ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ చేయడం. ఇప్పుడు ఇవన్నీ కేటగరీస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ టైమ్ మనకింత టైం పట్టదు. సెలెక్ట్ చేసి ఆల్రెడీ కేటగరీ రెడీగా ఉంటది. జస్ట్ ఇక్కడ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే చాలా కేటగరీ.
నెక్స్ట్ టైమ్ ఇంకొక లింక్ పోస్ట్ చేసినప్పుడు ఇవి మొత్తం కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకొని మళ్ళీ ఫాస్ట్గా సబ్మిట్ చేసి ఇక్కడ పెట్టేయచ్చు. ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది కేటగిరీ సెట్ చేసుకోవటము, మనకి ఎక్కడ ఉందో చూసుకోవడానికి. ఇంకా తర్వాత మనకి పెద్ద టైం పట్టదు, అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంటాము. ఇంకా నెక్స్ట్ ఏ మెయిల్ ఐడి యూజ్ చేసుకున్నాము అంటే ఈ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ లింక్స్ వస్తాయి అన్నమాట. మనకి వెరిఫికేషన్ వస్తది. మీరు ఈ మెయిల్ ఐడీ ఓపెన్ చేసుకొని సబ్మిషన్ అన్నీ అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటది. అప్రూవల్స్ ఇస్తేనే కొన్ని లింక్స్ వస్తాయి. లేకపోతే రావు. కొన్నేమో డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏ లింక్ సబ్మిట్ చేసామో ఈరోజు అనే దానికోసం మన వెబ్‌సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇది డైరెక్టరీస్. నెక్స్ట్ వచ్చి మనకి సోషల్ బుక్ మార్కింగ్స్. ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ వచ్చి మనకి రిజిస్ట్రేషన్స్ ఉంటదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్‌సైట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి తోటి రిజిస్టర్ చేసుకున్నాకే మనం పోస్ట్ చేయడానికి ఉంటది. ఇది వచ్చేసి నార్మల్‌గా ఫాస్ట్‌గా చేసేస్తాము. ఇది పెద్ద టైం కూడా తీసుకోదు. బట్ ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ చాలా టైం తీసుకుంటది. ఇక్కడ మనం గూగుల్‌లో సెర్చ్ చేద్దాం. ఇక్కడ ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని సైట్స్ కనిపిస్తున్నాయి అనమాట. పింట్రెస్ట్, డిగ్గో ఈ సైట్స్ అన్నీ కూడా మనం ప్రతి సైట్‌కి కామన్‌గా యూజ్ చేసేయి. ఏ బిజినెస్ అయినా, ఎలాంటి బిజినెస్ అయినా మనం వీటిని యూజ్ చేస్తాం. కొన్ని సోషల్ బుక్ మార్కింగ్స్ ఏమో కంట్రీ వైజ్‌గా ఉంటాయి. బట్ ఆ కంట్రీకి రిలేటెడ్‌వే కావాలి అని అడిగితే అవి చేస్తాం. బట్ ఇవొచ్చేసి మనకి ఎక్కువగా ట్రాఫిక్ తీసుకురావడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇవి కొంచెం పాపులర్ సైట్స్. హ్మ్. ఈ సైట్స్‌ని ఈ పింట్రెస్ట్ గానీ, ఇవన్నీ గూడా మనము డైలీ సబ్మిట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇందులో వచ్చేసి డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఈ సైట్స్‌లో ఇక్కడి నుంచి కూడా మనం కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇ ఇక్కడ కూడా ఉంది గదా! ఈ పింట్రెస్ట్. ఇది మనకు ఆర్ట్ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతది. మనకి మామూలుగా అయితే సైన్ అప్ అయ్యేటప్పుడు మనకు డీటెయిల్స్ అడుగుతది. కంపెనీ డీటెయిల్స్, యూజర్ నేమ్ ఏం కావాలని అవన్నీ ఇవ్వండి. ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి డైరెక్ట్‌గా సైన్ అప్ అయ్యాం కాబట్టి లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ పేజీ లాగా వచ్చేస్తుందనమాట. హ్మ్. ఈ పేజీలో మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ పిన్స్, బోర్డ్స్, కొలేజెస్ అని ఉన్నాయి. అంటే కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ నుంచి మనం క్లిక్ చేస్తే పిన్ బోర్డ్ ఉంది. ఫస్ట్ పిన్. ఈ పిన్ తీసుకొని మనం ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం. జస్ట్ ఈ ఇమేజ్ యాడ్ చేద్దాను. యాడ్ చేసినాక టైటిల్ ఆల్రెడీ మనం ముందే తీసుకొని పెట్టుకుంటాం. మనం ఏమేమి సబ్మిట్ చేస్తున్నామో ఆ టైటిల్‌నే ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇమేజ్‌కి రిలేటెడ్ టైటిలే. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ పార్ట్‌లో డిస్క్రిప్షన్, యాడ్ లింక్. ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ లింక్. ఇక్కడ చూజ్ ఎ బోర్డ్ అని ఉంది. ఆల్రెడీ మనం బోర్డ్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఉన్నాయి. ఇన్ కేస్ బోర్డ్స్ కనుక లేకపోతే మనం క్రియేట్ ఎ బోర్డ్ వస్తది. ఇక్కడ బోర్డ్ క్రియేట్ చేసుకుంటాం.
ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ ఇస్తాము. ఇట్లా ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి పబ్లిష్ వ్యూ అంటే మన బోర్డు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనది యాడ్ అయిందనమాట. ఇట్లా మనం ఇందులో వెబ్సైట్ని డైలీ అంటే రోజు సబ్మిట్ చేసే లింక్ని ఇందులో సబ్మిట్ చేసుకుంటాం. లేదు మనం ఏదైనా ఇమేజెస్ డిజైన్ చేసుకున్నా ఇందులో పోస్ట్ చేస్తాం. ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ ఆర్ట్స్కి ఇట్లాంటి వాటికి ఎక్కువ ఉంటుంది. బట్ అన్ని రకాల బిజినెస్లు దీంట్లో ప్రమోట్ చేస్తారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంతమంది ప్రమోట్ చేస్తారు ఇక్కడ. ఇట్లా అందరూ ఇట్లా క్రియేట్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఎక్కువ క్రియేటివిటీకి హై ప్రయారిటీ ఉంటుంది. నార్మల్ వాటికన్నా కూడా కొంచెం మంచిగా క్రియేటివ్గా ఉన్న ఇమేజెస్కి ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంది. ఇది పింట్రెస్ట్. నెక్స్ట్ స్కూప్ ఇట్. నెక్స్ట్ డిగ్. ఇవన్నీ ఇంపార్టెంట్ సైట్స్ నేను చూపిస్తున్నాను. ఇవి రిమైనింగ్ సైట్స్ మీరు మామూలుగానే చేసేయచ్చు. తంబ్లర్. ఇది కూడా మనం సైన్ అప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమి అకౌంట్ లేకపోతే డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి తోటి ఈమెయిల్ ఐడి లాగిన్ అవ్వచ్చు. మనకి దేనికోసం మనం యూజ్ చేస్తున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. మెయిల్కి వచ్చిందా? ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇది ఆల్రెడీ మనకి బోర్డ్ క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇవన్నీ వచ్చినాయి. లేకపోతే మీకు ఆప్షన్ వస్తుంది, మీకు ఫ్రీ కావాలా పెయిడ్ వర్షన్ కావాలని ఫ్రీ వర్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి నేము అన్ని డీటెయిల్స్ వాళ్ళు అడిగినవన్నీ ఫిల్ చేస్తే మన ఈ ఈ డాష్ బోర్డ్లోకి తీసుకొస్తుంది. మనకి ఈ ప్లేస్లో మనం జస్ట్ ఈ లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ అంత మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఇంకా ఏమన్నా ట్యాగ్స్ అవి రాకపోతే అప్పుడు యాడ్ చేసుకోవాలి. కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. ఇక్కడ అయితే డీటెయిల్స్ వచ్చినాయి. ఈ ట్యాగ్స్ అవి ఏం రాకపోతే మనమే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇవి ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ డేట్, షెడ్యూల్ డేట్, నెక్స్ట్ పబ్లిష్. ఇక్కడ ఇది మనకి పబ్లిష్ అవుతుంది. ఇక్కడ అనాలిటిక్స్ అవి చూసుకోవచ్చు. ఇది పెయిడ్ వర్షన్ అయితే చూపిస్తుంది. స్టేటస్ మనకి పెయిడ్ వర్షన్ అయితే ఇవన్నీ చూపిస్తుందండి. జస్ట్ ఇలా పబ్లిష్ చేసేసుకోవడమే ఇవన్నీ. ఇవి డైలీ వర్క్ చేయాలి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, టంబ్లర్ కూడా లాగిన్ సైన్ అప్ చేసుకొని అక్కడ కంపెనీ నేము, డీటెయిల్స్, బయోడేటా అన్నీ ఇచ్చేసి మనం డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవుతాం. ఇలా వస్తుంది ఇది. ఇక్కడ మనం అకౌంట్ నేమ్ ఇవన్నీ ఇస్తాం కదా, అవి ఎక్కడ ఉంటాయంటే మన అకౌంట్లో ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి ఫస్ట్. ఇక్కడ మనం పోస్ట్ చేయాలన్నమాట, మన అకౌంట్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ మన అకౌంట్ కనిపించాలి. అప్పుడు మనం ఏం పోస్ట్ చేస్తున్నామో క్లయింట్కి చూపించడానికి ఉంటుంది. ఈ లింక్ని కాపీ చేసుకుంటాం కదా, ఈ లింక్ని కాపీ చేసుకున్నప్పుడు ఆయనకి చూపిస్తే ఆ పోస్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇలా మనకి వచ్చింది. ఇన్ కేస్ ఇమేజ్ రాకపోతే మనం యాడ్ చేయాలి, లేదా సమ్ టైమ్స్ ఇమేజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఇట్లా మనము ట్యాగ్స్ అన్ని యాడ్ చేసుకొని పోస్ట్ చేస్తాం. ఈ రీడిట్ అనేది మనకి కొంచెం డిఫరెంట్. ఇది వచ్చి మనం కనుక పోస్టులు చేస్తుంటే మనం స్పామ్లోకి తీసేసుకుంటుంది. ఇది పోస్ట్ చేయడం కాదు, ఈ కమ్యూనిటీలో వేరే వాళ్ళు పోస్ట్ చేస్తున్నప్పుడు కమెంట్ చేయడము అట్లాంటివి చేయాలి. మనం నార్మల్గా వీటిలో పోస్ట్ చేసినట్టే పోస్ట్ చేసుకుంటూ వెళ్తే మనల్ని అలో చేయదన్నమాట. ఇది కూడా లాగిన్ అయ్యి మనము, ఇది సర్వర్ ఎర్రర్ ఉంది, ఇది క్రియేట్ ఏ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ టైటిల్, ఇక్కడ బాడీ పెట్టాలి. మనం ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ ప్రమోషనల్గా కాకుండా ఏదన్నా నార్మల్ పెట్టి దాంట్లోనే మనం ఇంక్లూడ్ చేసేలాగా ఉండాలన్నమాట. అలాగే ఇమేజెస్, వీడియోస్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్స్ పోస్ట్ చేసుకోవచ్చు. బట్ మనం లింక్స్ పోస్ట్ చేస్తే ఏంటంటే బ్యాన్ చేసేస్తుంది. కొంచెం చూసి ఇది వర్క్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ కమ్యూనిటీ అని ఉంది. ఇక్కడ మన కమ్యూనిటీస్, వేరే కమ్యూనిటీస్లో మనం జాయిన్ అయితే వాళ్ళ కమ్యూనిటీలో మనం పోస్ట్ చేయడానికి అలో చేస్తారు. బట్ చాలా వరకు
అలో చేయరు. కాబట్టి ఈ కమ్యూనిటీస్‌లోకెళ్ళేసి ఇంకా ఇక్కడ జాబ్ కమ్యూనిటీ ఉంది గదా! ఈ కమ్యూనిటీలోకెళ్ళి కింద మనం కామెంట్స్ పెట్టుకోవచ్చనమాట. ఎవరైనా పోస్ట్ చేశారనుకోండి, ఇందులో మనకి రిలేటెడ్ ఉంటే ఇక్కడ మనము కామెంట్స్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అట్లా కొంచెం పాపులర్ అయిన తర్వాత దీన్ని మనం వర్కౌట్ జేయొచ్చు. బట్ ఇది వచ్చేసి మన ఇండియా కన్నా గూడా ఫారెన్ కంట్రీస్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. మనం గనక యాడ్స్ ఇవ్వాలి అనుకుంటే రెడిట్‌లో ఇక్కడ మనం యాడ్స్ కూడా రన్ జేసుకోవచ్చనమాట ఈ సైట్‌కి. తర్వాత నెక్స్ట్ ఇది డిక్లైన్. ఇది లాగిన్ అవ్వట్లేదు. సరే ఇక్కడి వరకు చేసాం గదా! ఇట్లానే ఇది మన లేదు సెపరేట్‌గా ఈ బోర్డ్ వరకు కాపీ జేసుకోవాలన్నా గూడా ఇట్లా కాపీ జేసుకోవచ్చనమాట. ఈ కాపీ జేసుకొని ఈ యూఆర్ఎల్ అనేది మనకి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో యాడ్ జేస్తున్నాం. నెక్స్ట్ ఈ స్కోప్ ఇట్‌ది గూడా కాకపోతే నేనిక్కడ ఎందుకు కాపీ చేస్తున్నానంటే, ఇవి మొత్తం వచ్చేస్తాయి. ఇవి సెపరేట్ దాంట్లో తీసుకోవాలి. ముందు ఇవన్నీ గూడా కాపీ అవుతాయి కాబట్టి నేను సెపరేట్‌గా చేస్తున్నా. మీరు సెపరేట్‌గా ఒక న్యూ విండో తీసేసుకొని అక్కడ మొత్తం ఒకేసారి కాపీ పేస్ట్ చేసుకొని ఒకేసారి వర్క్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ ఇది ఏదో ప్రాబ్లమ్ ఉంది. వర్క్ అవ్వట్లేదు. ఇట్లా మీరు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇవి మేజర్ అనమాట. వీటిని కంపల్సరీగా అన్ని వెబ్‌సైట్స్‌కి యూజ్ చేయాలి. కాబట్టి వీటిని జాగ్రత్తగా చేయాలి వీటి వర్క్. అండ్ ఇది చూద్దాము. ఇది సైన్ అప్ కొన్నిసార్లు ఈ సైన్ అప్ అనేది ప్రాపర్‌గా అవ్వదు. ఇక్కడొచ్చేసి మీరు ఫ్రీ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దీనికి. ఇది ఇట్లా మనకి సమ్‌టైమ్స్ లాగిన్ అవ్వదు. ఇక్కడ సైన్ ఇన్ దగ్గరికొచ్చిన తర్వాత ఇక్కడ మనకి గూగుల్ నుంచి కానీ ఇలా వస్తది. డైరెక్ట్‌గా గూగుల్ నుంచి లాగిన్ జేసుకోవచ్చు దీంట్లో.
ఓపెన్ అయింది గదా! ఇక్కడ ప్లస్ సింబల్ ఒస్తది. బట్ ఇది రాలేదు అనుకుంటే మై లైబ్రరీ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ ప్లస్ సింబల్ ఒస్తది. ఈ ప్లస్ సింబల్ ఒచ్చినాక ఇక్కడ మనం బుక్ మార్కింగ్స్ చేసుకోవచ్చు. ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్స్ యాడ్ చేసుకోవచ్చు. నోట్స్ అనేది గూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక నోట్ రాసుకోవాలి అంటే ప్రెజెంట్ ఇప్పుడు బుక్ మార్క్స్ చేస్తున్నాం కాబట్టి, ఈ బుక్ మార్క్‌ది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసి, యూఆర్ఎల్ పేస్ట్ చేస్తున్నాం. నీకు కాపీ పేస్ట్ చేసుకొని, ట్యాగ్స్ అంటే యాడ్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ అవుతుందన్నమాట. ఇంక ఈ యూఆర్ఎల్ కూడా మనం కాపీ చేసుకొని మన షీట్‌లో పెట్టేస్తాం. లైక్ ఇక్కడంటే ఇవన్నీ వదిలేసాను. ఇక్కడ డేట్ ఏసుకోండి, సీరియల్ నంబరు, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అండ్ వెబ్‌సైట్ అన్నీ ఉండాలి. దీనికి యూజర్ నేము, పాస్వర్డ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. యూజర్ నేము, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్. మనం వీటన్నిటికి ఇప్పుడు నేనంటే ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి యూజర్ నేమ్స్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. కానీ మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్స్ అడుగుతుంది. ఏ సైట్‌కి ఏ యూజర్ నేమ్ పెట్టారో మీరు కంపల్సరీగా అది మెయింటైన్ చేయాలి. సమ్ టైమ్స్ ఏంటంటే ఎర్రర్స్ వస్తాయి. అలాంటప్పుడు మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఏం యూజర్ నేమ్ పెట్టాం ఏ సైట్‌కి అనేది. కాబట్టి మీరు చేసేటప్పుడు యూజర్ నేమ్ అనేది ఇక్కడ కంపల్సరీగా యాడ్ చేయండి. నెక్స్ట్ నిన్న మనం చూసిన వెబ్సైట్ ఉంది కదా! దాంట్లో కూడా చాలా సైట్స్ ఉంటాయి. ఎక్కువ డూ ఫాలో సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ యూజ్ చేస్తాం. ఇవేంటి అంటే ఇవి జనరల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఈ ఇందాక చేసినయి ఇంకా 2, 3 ఉన్నాయి. అవి మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత చెప్తాను. మొత్తం అన్నీ ఒకేసారి అంటే కొంచెం క్రియేట్ చేయడానికి టైం పడతది. అవి క్రియేట్ చేసినాక ఇంకొక 2, 3 ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తాను. బట్ ఇవి వచ్చేసి ఇవి జనరల్ అనమాట ఇంకా. ఈ ఓపెన్ అవ్వట్లేదు. సైడ్‌లో వర్క్ అవ్వట్లేదు. ఎక్కువ ఈ సైట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా డైరెక్టరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూఆర్ఎల్‌లో డైరెక్టరీ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. అలాగే సోషల్ బుక్ మార్కింగ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా యూఆర్ఎల్‌లో బుక్ మార్కింగ్ అని ఉన్నవి అయితే మీకు ఈజీగా సబ్మిట్ చేయడానికి సైట్స్ తెలుస్తది గానీ, బట్ వేరే వేరే సైట్స్ అంటే ఆ సైట్స్‌కి ఆప్షన్స్ ఉన్నాయో లేవో వెతుక్కోవాలి. ఫస్ట్ మీకు కొంచెం అలవాటయ్యే వరకు అలాంటి వేరేయి ట్రై చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటుంది ప్లర్క్ అని. ఇది చూద్దాం. ఇది కూడా. ఇంకొకటి ఇన్‌స్టా పేపర్. నెక్స్ట్ వచ్చేసి పెరల్టీ. ఇవి ఒకప్పుడు కొన్ని వర్క్ చేసినాయి గానీ, ఇప్పుడు చాలా సైట్స్ వర్క్ చేయట్లేదు. ఇక్కడ
దీన్ని కూడా మనం లాగిన్ చేసుకొని మనం ఇంకా పోస్టులు చేయడమే. ఇదేం పేజ్ లేదు. ఎందుకు రావట్లేదు? సరే, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకు డాష్‌బోర్డ్ అనేది ఇలా వస్తది. నెక్స్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనం వెబ్ పేజీ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వెబ్ పేజ్ తీసుకొని జస్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి కింద సబ్మిట్ వస్తది. సబ్మిట్ చేసేయడము. ఒకసారి మీ జీమెయిల్ ఐడీ తోటి లాగిన్ చేయండి. మేబీ లాగిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఇన్‌స్టా పేపరు ఇక్కడ క్రియేట్ ఎన్ అకౌంట్. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంది. జస్ట్ నేను సైన్ ఇన్ చేస్తున్నాను. ఏంటని ఇలానే వస్తున్నాయి. ఇది సంథింగ్ ఎర్రర్ చూపిస్తుంది. ఏది పాస్వర్డ్ మ్యాచ్ అవ్వట్లేదు. బట్ ఇది వచ్చేసి జస్ట్ ఊరికే మనం లింక్ పేస్ట్ చేస్తాం దీంట్లో కూడా. నెక్స్ట్ ఈ క్లర్క్ ఇది మనకి కొంచెం సెన్సిటివ్ అనమాట. తొందరగా లాక్ చేస్తుంది మనం ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తే. దీనికి అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వీటన్నిటికి ఇది కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ కోడ్ రావడానికి టైం పడుతుంది. వెరిఫికేషన్ కోడ్ సమ్‌టైమ్స్ ఇమ్మీడియేట్‌గా వస్తది. సమ్‌టైమ్స్ కొంచెం టైం తీసుకుంటది. అది వచ్చే వరకు మీరేం యాక్టివిటీస్ చేయకూడదు దీనికి. తర్వాత మీకు అక్కడ జస్ట్ ఇంకేముండదు. ఒక యూఆర్ఎల్ పేస్ట్ చేయమని ఉంటది. యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఈ బోర్డ్ అనేది ఒక బోర్డ్ ఉంటది. ఆ బోర్డ్‌లోకి మన లింక్ అనేది యాడ్ అవుతది. ఏమో అన్ని ఎర్రర్స్ పాస్వర్డ్‌లన్నీ రాంగ్ అని చూపిస్తుంది మరి ఎందుకో. ఇందాకటి సైట్ కూడా అలానే వచ్చింది. ఇవి ఓపెన్ కాలేదు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు చేసినవన్నీ. ఇవి ప్రతి వెబ్‌సైట్‌కి మీరు చేయాలి. నెక్స్ట్ ఇవి జస్ట్ సోషల్ బుక్ మార్కింగ్ అని ఉన్నాయి కదా! వీటిని మనం రిజిస్టర్ చేసుకుంటున్నాము. ఇవి ఈజీగానే ఉంటాయి. ఒకసారి లాగిన్ ఉందేమో చూస్తాను. ఇంకా ఇక్కడ తీసుకున్న ఇలాంటి సైట్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లాగిన్ చేస్తున్నాం. దీనికేం వెరిఫికేషన్స్ ఏం రావు. నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయమని వచ్చింది కదా! ఈ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి.
నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం లేదు కాబట్టి టెక్నాలజీ. వన్ మినిట్ అండి. ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ స్టోరీ. ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్‌గా కాపీ చేయకూడదు. మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇవాళ పోస్ట్ చేసిన మన టైటిల్ ఏదుందో ఆ టైటిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్ కాపీ చేసుకొని మనం షీట్‌లో పెట్టాలి. ఇక వెరిఫై చేసేటప్పుడు ఈ లింక్స్ అన్నీ ఓపెన్ చేసుకొని చెక్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తది. మనం ఏం పోస్ట్ చేసాం, ఎలా పోస్ట్ చేసాం మొత్తం తెలుస్తదనమాట. బట్ ఇలాంటి సైట్స్ అన్నీ కూడా ఇంక ఇలానే చేయాలి. మాక్సిమం ఈ ఇప్పటిదాకా చూపించినయన్ని వన్ టైమ్ చేసేవి. ఇలాంటివి సమ్ సైట్స్ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ చేయవు. ఇట్లాంటివి కొత్త సైట్స్ ఎతుక్కుంటూ పోస్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి వాటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అవన్నీ ఇంకా మీరు ఇట్లా వెతుక్కున్నప్పుడు మీకు అర్థమవుతాయి. ఏ సైట్ ఎలా అని. ఇన్ కేస్ ఏదన్నా సైట్ అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్‌కి పెట్టండి. ఎట్లా లాగిన్ అవ్వాలి అనేసి. బట్ ఫస్ట్ మీరు ప్రయారిటీ ఏంటి అంటే ఈ సోషల్ బుక్ మార్కింగ్ అని, ఇది ఎస్ బుక్ మార్కింగ్ అని ఇట్లాంటివి ఉన్న వాటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈజీగా ఉంటాయి మీకు. ఏ సైట్స్ ఏంటి, ఎలా ఉంటాయి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్, ఎలా ఉంటాయి డైరెక్టరీ సైట్స్, అండ్ ఎలా ఉంటాయి అంటే సెర్చ్ ఇంజిన్స్ మిగతావి చెప్పలేదు కదా, అవి ఎలా ఉంటాయి నెక్స్ట్ అవి చూసిన తర్వాత అర్థమవుతాయి. ప్రస్తుతానికి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే ఇంక ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు దేనికి దానికి. రేపు ఇవన్నీ కనీసం అట్లీస్ట్ ఒక్కొక్క 5 అన్నా సబ్మిట్ చేసి నాకు అప్డేట్ చేయండి. అలాగే ఆడిట్ కూడా అప్డేట్ చేయండి. ఆడిట్ ఆ షీట్‌లో మీరు క్రియేట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఉంది గదా! లైక్ షేర్ చేస్తే యాక్సెస్ రిస్ట్రిక్ట్ అని ఉంది. జస్ట్ ఎనీవన్ కెన్ జస్ట్ వ్యూవర్ యాక్సెస్ ఇచ్చేసి కాపీ చేసేసేయండి. ఒకవేళ రాకపోతే అప్పుడు నేను మెయిల్ ఐడీ ఇస్తాను. దానికి ఇవ్వచ్చు. మామూలుగా వ్యూవర్ యాక్సెస్ అయితే వచ్చేస్తది నార్మల్‌గా చూడడానికి. లేదు అంటే క్లాస్‌లోకి వచ్చినప్పుడు స్క్రీన్ షేర్ చేసైనా చూపించండి. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ అట్‌లీస్ట్ 5 కంప్లీట్ చేయండి రేపు. అండ్ ఇంతకుముందు ఆడిట్ చేసుంటే ఆ డేటా కూడా ఇక్కడ యాడ్ చేయండి. ఇది నేను లాస్ట్‌లో రిపోర్ట్ చేయడానికి మీకు రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇవన్నీ బేస్ చేసుకునే చేయాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తేనే ఫైనల్‌గా రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి ఉంటదనమాట అందుకోసం. ఇప్పుడు మళ్ళీ చేయలేదనుకోండి ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతాము. మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అర్థం కాదు. అందుకోసమని ఈ రోజు నుంచి మీరు ప్రాపర్‌గా అన్నీ మెయింటైన్ చేసుకోండి. అలాగే మీకు వెబ్‌సైట్స్ ఇచ్చాను కాబట్టి ఆన్ పేజ్ కూడా ప్రాక్టీస్ చేయండి అక్కడ. ఆఫ్ పేజీ మాత్రం ఈ శ్రీష డిజిటల్ వెబ్‌సైట్‌కే చేయండి. ఎందుకంటే అవి లైవ్ వెబ్‌సైట్స్ కాదు. మీరు చేసిన రిజల్ట్ ఏమొస్తదో తెలీదు. తర్వాత మీకు కీవర్డ్స్ మీద బాగా గ్రిప్ వచ్చిన తర్వాత మనకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉన్నాయి. ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంది కాబట్టి ఈ రెండిటి మీద మీకు ఏ కీవర్డ్స్ మంచిగా అనిపిస్తే ఆ కీవర్డ్స్ తోటి కంటెంట్ రాసి ఇవ్వండి. ఈ వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేస్తాను. మీ లింక్స్ మీరే ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే ఆ కీవర్డ్స్ ఎక్కడి వరకు ఇండెక్స్ అయినాయి. కొత్త కీవర్డ్స్ తీసుకున్నారనుకోండి, ఆ కీవర్డ్స్ మీకు ఐడియా వస్తది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన కీవర్డ్స్ అంటే మీకు ఎక్కడొస్తుందో మీకు తెలీదు. ఆల్రెడీ వచ్చుంటాయి కాబట్టి. అదే కొత్త కీవర్డ్స్ తోటి స్టార్ట్ చేశారనుకోండి, ఓకే. ఈ కీవర్డ్ ఈ ప్లేస్‌లో వచ్చింది. నెక్స్ట్ ఏ పేజీకొచ్చింది. నెక్స్ట్ ఏ పేజీ ఇట్లా మీరు ఫాలో అవ్వటానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి?
హలో. ఓకే మేడం. హలో. హలో. చెప్పండి. ఓకే మేడం. యాహ్! ఇది 5 తీసుకోమన్నారు కదా! సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇంకొకటేంది మేడం? డైరెక్టరీస్ నేను ఈరోజు చెప్పాను ఫస్ట్ డైరెక్టరీస్‌ను, సోషల్ బుక్ మార్కింగ్స్. ఓకే. హ్మ్. శ్రీశాలో నేనొకటి షేర్ చేశాను. ఏంటండి? నేనొకటి షేర్ చేశాను. ఓకే. ఒకసారి చూడండి. మీ ఓకే. సైట్‌లో బ్లాగ్స్ అవి అన్నీ యూఆర్ఎల్ పేస్ట్ చేశాను. ఆడిటా? ఇది అవును మొత్తము మేడం. అట్లా మీరు షీట్‌లో పెట్టేసేయండి. మనం చెక్ చేసుకోవడానికి కూడా బావుంటది. ఇమేజెస్ కన్నా కూడా ఇవాళ హ్మ్. షీట్ ప్రిపేర్ చేయటం చూపించాను గదా! గూగుల్ షీట్ ఇలా. షీట్ హ్మ్. ప్రిపేర్ చేసేసి నాకు లింక్ పెట్టేసేయండి. నేను చెక్ చేస్తాను. ఇంకా ఓకే. నేనది ఆడిట్ ఇప్పుడు దాకా మీరు ఎక్సెల్ ఆడిట్ చేశారు గదా! ఆడిట్ చేసింది ఈ పేజ్‌లో యాడ్ చేయండి. అలాగే డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్. ఓకే. ఈ డైరెక్టరీస్ ఉంది ఇక్కడ పెట్టాను. ఇది జస్ట్ నేమ్ చేయండి. ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ పెట్టేసేయండి. నెక్స్ట్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్ ఈ 3 అప్డేట్ చేయండి నాకు రేపటికి. ఓకే మేడం. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కిషోర్ గారు? హలో. యెస్ మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు మేడం. సార్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో. ఆ! మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అదేం లేదు మేడం. ఒకసారి మీరు గూడా చేస్తే బెటరేమో. ఫర్ మాకు అంటే ఈరోజు కొద్దిగా టెంపుల్స్‌కెళ్ళాం. ఫ్రెండొచ్చాడు. అది కుదరలేదు నాకు. ఓకే అండి. ఇంకా మీరు హ్మ్. మీకేమన్నా మీ ఓన్ వెబ్‌సైట్స్ ఉంటే దాని మీదే చేయండి.